సిద్దిపేటల పరిస్థితి నీలిమామ మనం ఇక్కడ హైదరాబాద్ లో నుంచి చూస్తున్నాము. నిజంగా అక్కడ మొత్తం ఇళ్లలోకి వరద నీరు వచ్చేస్తోంది. బస్ స్టాండ్ నీట మునిగిపోయింది. అక్కడ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అసలు ఎప్పుడు కూడా మనం ఊహించినటువంటి సిచ్యువేషన్స్. తెలంగాణ ఎప్పుడు చూడనటువంటి పరిస్థితి. కొన్ని జిల్లాల్లో అయితే నిజామాబాద్ విషయానికి వస్తే వంతెనల పైనుంచి నీళ్లు ప్రవహిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా కందుకుర్తిలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. అంతేకాదు నేషనల్ హైవే 161 పూర్తిగా నీటితో మునిగిపోయింది. అసలు ఏమాత్రం కూడా రోడ్డు కనిపించట్లేదు. తెలంగాణ మహారాష్ట్రకి రాకపోకలు నిలిచిపోయాయి. రేంజల్ రోడ్డు మార్గాన్ని పూర్తిగా మూసివేశారు అధికారులు. నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలంలోని కందకుర్తి వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నిన్నటి నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షానికి ఉప్పొంగి ప్రవహిస్తోంది. మరోవైపు నిజాం సాగర్ నుంచి పెద్ద ఎత్తున నీటిని దిగువకి విడుదల చేయడంతో వరద ఉధృతి మరింత పెరిగింది. గోదావరిపై నిర్మించిన హై లెవెల్ వంతెనని తాకుతూ వరద ప్రభావం కొనసాగుతోంది. నదిలోని పుష్కర ఘాట్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునగటమే కాదు, ప్రభుత్వ కార్యాలయాలు కూడా జల దిగ్బంధంలో ఉన్నాయి. ఇటు తెలంగాణ మహారాష్ట్రకి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రేంజల్ రోడ్డు మార్గాన్ని అధికారులు బ్యారికేడ్లతో మూసేశారు. అటువైపు ఎవరు వెళ్లకూడదు అని. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు అలర్ట్స్ జారీ చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా పరిస్థితి నిజామాబాద్ లో ఎలా కనిపిస్తోందో. అసలు యాక్చువల్ గా సిచ్యువేషన్ ఎలా ఉందో వివరించడానికి గ్రౌండ్ లెవెల్ నుంచి మా ప్రతినిధి దివాకర్ సిద్ధంగా ఉన్నారు. దివాకర్, ఎస్, కామారెడ్డికి ఇంకా వరద కష్టాలు కొనసాగుతున్నాయి. కుంభవృష్టి సృష్టించినటువంటి బీభత్సం వల్ల కామారెడ్డి జిల్లా ప్రజలు అతలాకుతలమయ్యారు. జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వర్షంతో వాగులు వంకలు అన్నీ కూడా పొంగిపొర్లాయి. కామారెడ్డి చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా అతి భారీ వర్షం కురిసిందని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది. నిన్న 41 సెంటీమీటర్ల వర్షపాతం కురిస్తే ఈరోజు కూడా 27 సెంటీమీటర్ల వర్షపాతం కామారెడ్డి జిల్లాలో నమోదైంది. ఈ భారీ వర్షానికి కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 14 చెరువులు కట్టలు తెగిపోవడం జరిగింది. అటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కూడా చాలా మటుకు కట్టలు తెగిపోయాయి. అయితే వేలాది ఎకరాల్లో పంట పూర్తిగా నీట మునిగింది. వరి, మొక్కజొన్న, పత్తి పంటలన్నీ కూడా నీట మునిగాయి. ఈ అంచనా అంటే రైతులు పూర్తిగా నష్టపోయారు. వీరి నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులు ఇంకా చర్యలు ప్రారంభించలేదు. ఈ వరద ప్రవాహం తగ్గినాక ముంపు ప్రాంతాల్లో పర్యటించి రైతులకు నష్టపోయినటువంటి పంట పొలాలను గుర్తిస్తారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో అది మొత్తం పట్టణం అంతా కూడా అతలాకుతలమైంది. ముఖ్యంగా పైన ఉన్నటువంటి ఏదైతే కామారెడ్డి పెద్ద చెరువు ఉందో ఆ పెద్ద చెరువు అలుగుపోయడం, ఒక్కసారిగా వరద దిగువ ప్రాంతానికి రావడంతో 9 ఏరియాలు మొత్తం నీట మునిగాయి. అందులో జీఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీలు మొత్తం కూడా నీట మునిగాయి. దాదాపు 100 కుటుంబాలు కూడా వీళ్ళంతా సహాయం కోసం ఆర్తనాదాలు చేశారు. వారందరినీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకైతే ప్రస్తుతానికి తరలించాయి. చాలా మట్టుకు ఇప్పటికీ నీళ్లలోనే మునిగి ఉన్నాయి, బురదమయంగా మారాయి ఇళ్ళన్నీ కూడా. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇంకా ఇంట్లోనే ఉంది. వాళ్ళు అంటే ఇప్పటికీ నివసించేందుకు కూడా ఆస్కారం లేకుండా ఉంది. చాలామంది వేరే చోటుకు వెళ్ళి తలదాచుకుంటున్నారు. బంధువుల ఇళ్లకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రోడ్లు చాలా మట్టుకు ధ్వంసమయ్యాయి. హైవే మీద కూడా జంగంపల్లి వద్ద వరద ప్రవాహం రావడంతో వాహన రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. అటు ప్రాజెక్టులకు కూడా భారీ స్థాయిలో వరద వచ్చి చేరుతుండడంతో దిగువ ప్రాంతాల వాసులను ఎప్పటికప్పటికి అప్రమత్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంత వాసులు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వారంతా పరిస్థితులను సమీక్షిస్తున్నారు. అయితే ఇప్పటికైతే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కేవలం ఒక్కరు మాత్రమే వరద ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు అధికారులు నిర్ధారించారు. కానీ భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ధ్వంసమయ్యాయి. కామారెడ్డి పట్టణంలో ఉన్న కాలనీలు అన్నీ కూడా నీట మునిగాయి. వారందరూ కోలుకోలేని దెబ్బగా ఈ భారీ వర్షం చెప్పవచ్చు. మొత్తం మీద కామారెడ్డి జిల్లాను ఈ భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. రైట్ దివాకర్.